తమిళనాడులో విజిల్ మోత మోగుతుంది. అది మామూలు విజయం కాదు. 5 దశాబ్దాల సాంప్రదాయ రాజకీయాలను చీల్చుకుంటూ రెండేళ్లలోనే ప్రపంచం సృష్టించారు టీవీకే అధినేత విజయ్. తమిళ గడ్డపై 49 ఏళ్ల తర్వాత ఓ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. డీఎంకే, అన్నా డీఎంకేల కూటలను బద్దలు కొడుతూ దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం సంచలన విజయం సాధించింది. ఆయన చెప్పినట్లే ప్రత్యర్థుల కంచుకోట్ల తన పార్టీ జెండా పాతారు. ముఖ్యంగా టీవీకి అధికార డీఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో అన్నా డీఎంకే, బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమి కూడా వెనక్కి నెట్టింది. టోటల్ గా 5 దశాబ్దాల సాంప్రదాయాన్ని కాదని విజయ్ ప్రపంచాన్ని సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ సహా పలువురు మంత్రులు ఘోర పరాజయం చూశారు. కులత్తూరులో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు విజయం సాధించారు. స్టాలిన్ పై 9,000 ఓట్ల మెజారిటీతో విఎస్ బాబు గెలిచారు. అంతకు ముందు స్టాలిన్ కొలత్తూరులో 3 సార్లు వరుసగా గెలుపొందారు. విఎస్ బాబు ఎవరంటే ఉత్తర చెన్నైలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే తరపున పోటీ చేసిన విఎస్ బాబు ప్రస్తుత ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఆయన తమిళనాడు వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వ్యక్తిగా మారారు. విఎస్ బాబు ద్రవిడ మున్నేట్ర కగజంలో తన రాజకీయ ప్రస్థానాన్ని స్థాపించి 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పురస్కార వాక్యం నియోజకవర్గం నుండి డిఎంకే టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు. ఆయన డిఎంకేలో ఉత్తర చెన్నైలో జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు. డిఎంకే నుండి ఏఐఏడిఐఎంకేలకు మార్పు. డిఎంకేలోని కొన్ని అంతర్గత పార్టీ విభేదాల కారణంగా ఆయన పార్టీని వీడి అప్పటికి ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో ఏఐఏడిఎం లోకి చేరారు. ఏఐఏడిఎం కేలో ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి కూడా పనిచేస్తూ ఆయన ఆ పార్టీలో ఒక ప్రభావితమైన నాయకుడుగా పనిచేశారు. టీవీలో చేరడం. జయలలిత మరణానంతరం ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పనితీరు, నాయకత్వ శైలి పట్ల ఆయన అసంతృప్తి చెందారు. పళనిస్వామి నాయకత్వ లక్షణాలు లేవని బహిరంగంగా విమర్శిస్తూ 2016లో ఆయన ఫిబ్రవరిలో ఏఐఏడిఎంకే నుండి వెనుదొలిగి అధికారంగా విజయ్ టీవీకేలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే టీవీకే నాయకత్వం ఆయనకు రాష్ట్ర ప్రచార కార్యదర్శి కీలక బాధ్యత అప్పగించింది. తదనంతరం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు బలమైన కంచుకోట విసంతృప్తి పరిగణించబడే కొలత్తూరు నియోజకవర్గంలో ఎంకే స్టాలిన్ కు ప్రత్యర్థిగా విఎస్ బాబును బరిలోకి దింపారు. వ్యక్తిగత ఆస్తి వివరాలు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 75 ఏళ్ల విఎస్ బాబు 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 3.7 కోట్లు. అందులో 37.1 లక్షల విలువైన చరాస్తులు, సుమారు 3.3 కోట్ల విలువైన చిరాస్తులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విఎస్ బాబు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై పోటీ చేసి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడించి విజయం సాధించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.